బాడీలో ఆ సీతాకొక చిలుక ఫోబియా పోగొట్టిందంటే త్వరలోనే బాలాని మామూలు మనిషిని చేసేస్తుందిరా. అలా చేస్తే మనకి ఆస్తి కాదు, మిగిలేది చిప్పకూడే. బాలాకి త్రిపుర రోజు రోజుకి దగ్గరవుతుంది. ఈ నిత్య వచ్చాక కనీసం సగం ఆస్తి అయినా వస్తుంది అనుకుంటే అది కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదు. అంటే మనం జీవితాంతం వాళ్ళ మోచేతి నీళ్లు తాగాలా? అలా జరగడానికి వీల్లేదు. త్రిపురని మనం టార్గెట్ చేయాలి. బామ్మ దృష్టిలో త్రిపురని మరింత చెడు చేయాలి. అమ్మా, ఇంకో ఇంపార్టెంట్ విషయం. ఇంట్లో బామ్మ, పెద్దమ్మ, పెద్దనాన్న, అనంతుల దృష్టిలో నేను ఎప్పటికీ మంచివాణ్ణే. అవునరా, నువ్వు అలాగుంటేనే కదా వీళ్ళందరూ మనల్ని నమ్మేది. అందుకేరా నువ్వు ప్లాన్ వేసినా మధ్యలోనే ఉండు. ఒకవేళ అటు ఇటు అయితే ఆ నిత్య మీదకి తోసేయచ్చు. నువ్వు మాత్రం దొరకద్దురా. దొరకనమ్మా. నాలో ఉన్న ఈ మరో కోణాన్ని ఎవ్వరూ చూడకూడదు, చూడలేరు. ఎప్పటిలా బాలా ఇష్టపడే తమ్ముడిలా అందరిలో నా మంచితనాన్ని కాపాడుకుంటూ ఆ త్రిపురని సైడ్ చేస్తాను. ముందు ఆ పని చేయరా. ఆ బాలాగాడికి ఎక్కడ మామూలు మనిషి అయిపోతాడేమోనని భయంగా ఉంది. డాడీ నీకేం అవలేదు కదా? నాకేం కాలేదురా. ఏ నీ కొంచెమైనా బుద్ధుందా? కన్నయ్యని అలా తోసేసావేంటి? సమయానికి ఫణి వచ్చి ఏం కాకుండా కాపాడాడు కాబట్టి సరిపోయింది. అయ్యో రక్తం వస్తుందిరా. పర్లేదులే అమ్మా, చిన్న దెబ్బే. చిన్న దెబ్బేంట్రా? చూడు ఎంత రక్తం వస్తుందో. గాయత్రి, వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా. ఆగరా, నువ్వు ఆ బాలగాడిని ఎందుకు కాపాడావు? ఈ దెబ్బే ఆ బాలాగాడికి తగిలుంటే మా అమ్మ త్రిపురని చెడు కూడా ఆడుకుని ఉండేది. నాన్నా, ఇప్పుడు ఆ త్రిపురని అందరి దృష్టిలో చెడు చేయడం ఇంపార్టెంట్. అదే టైంలో నేను పాజిటివ్గా కనబడడం ఇంకా ఇంపార్టెంట్. నీ గురించి ఎవరికి అనుమానాలు లేవు కదరా? ఫ్యూచర్లో కూడా రాకూడదు. ఆ నిత్య చాలా దూకుడుగా ప్లాన్ చేస్తుంది. రేపటి రోజు నేను ఇరుక్కోకుండా ఉండాలంటే నేను బాలాకి పరమ భక్తున్నని అందరూ నమ్మాలి.
ఒరేయ్ నీ ముందు చూపు అదిరిపోయిందిరా, అలాగే కంటిన్యూ చెయ్యి. కానీ నీ మంచి కోసం, నీ మెప్పు కోసం అమ్మా నాన్నలను మాత్రం ఇరికించకురా. ఆ నవ్వుకు అర్థమేంటి? నాకేం తెలుసు? బాలని ఫణి ఎందుకు కాపాడాడు? లేకపోతే ఈ పాటికి త్రిపుర అందరి దృష్టిలో నెగటివ్ అయ్యేది. ఏంటి అలా చూస్తున్నావు? నీకెన్నిసార్లు చెప్పినా ఎలా చెప్పినా నువ్వు మారవా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వేం చేసావో నీకు తెలీదా? నేనేం చేశాను? నువ్వు నా జోలికి రా, నన్నేమైనా చెయ్యి, నేను తట్టుకుంటాను, ఓర్చుకుంటాను. 4 కన్నీళ్లు కార్చి వదిలేస్తాను. అలా కాదని బాలాగారి జోలికొస్తే కాళ్ళు చేతులు విరగ్గొట్టి ఇంటి బయటికి ఈడ్చి పడేస్తాను. నేను బాలాగారి జోలికి రావడం ఏంటి? నేనేం చేయలేదు. చేయలేదా? మళ్ళీ అడుగుతున్నాను, నిజం చెప్పు, నువ్వేం చేయలేదు? హే, నీకేమైనా చాదేస్తావా? నువ్వు మంచిగా చెప్తే మారేదానివి కాదు.